హాయ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు మై ఛానల్. సో, మనం కొన్ని వీడియోస్‌లో క్లాసిక్ సొల్యూషన్ యూజ్ చేసి కొన్ని అడ్వాన్స్ సెట్టింగ్స్ యూజ్ చేసి మనం ఎంటిటీస్ ఎలా క్రియేట్ చేయాలి, ఫీల్డ్స్ ఎలా క్రియేట్ చేయాలి అనేది నేర్చుకున్నాము. బట్ న్యూ ట్రయల్ సీఆర్ఎమ్స్ అక్టోబర్ ఆర్ సెప్టెంబర్‌లో క్రియేట్ చేసిన న్యూ ట్రయల్ సీఆర్ఎమ్స్‌కి ఆ సెట్టింగ్స్ అనేది చేంజ్ అయ్యాయి. సో, మైక్రోసాఫ్ట్ వాళ్ళు నావిగేషన్స్ కొంచెం చేంజ్ చేశారు. ఇట్స్ గోయింగ్ విత్ ద అడ్వాన్స్ సెట్టింగ్స్. మీకు పవర్ ప్లాట్‌ఫార్మ్ యూజ్ చేసి సొల్యూషన్ ఎంటిటీస్ క్రియేట్ చేయడము చెప్పున్నాము. ఓకే. సో, హియర్ మీరెప్పుడైతే న్యూ ట్రయల్ సీఆర్ఎం క్రియేట్ చేసుకున్నప్పుడు యాక్చువల్‌గా మీరు సొల్యూషన్స్ ఆర్ ఎంటిటీ క్రియేట్ చేయడానికి ఎలా నావిగేట్ అవుతారు? బేస్డ్ ఆన్ అవర్ డిస్కషన్. సో, యూ క్లిక్ ఆన్ ద సెట్టింగ్స్ అండ్ అడ్వాన్స్ సెట్టింగ్స్ అనేది సెలెక్ట్ చేసుకుంటారు. సో, అప్పుడు మీకు మనం క్లాస్‌లో డిస్కస్ చేసినప్పుడు వేరే పేజ్‌కి నావిగేట్ అవుద్ది. బట్ న్యూ ట్రయల్ సీఆర్ఎంలో ఈ పేజ్‌కొస్తుందండి. సో, ఇక్కడ ఏం చేయాలి? జస్ట్ నావిగేషన్స్ చేంజ్ చేశారండి మైక్రోసాఫ్ట్ వాళ్ళు న్యూ ట్రయల్ నుంచి. సో, దే ఆర్ ఎన్ఫోర్సింగ్ టు యూజ్ పవర్ పవర్ ప్లాట్‌ఫార్మ్ యూజ్ చేసి సొల్యూషన్స్ ఎంటిటీ క్రియేట్ చేయాలని ఎన్ఫోర్స్ చేస్తున్నారు ఫోర్స్‌ఫుల్‌గా. సో, దే ఆర్ గోయింగ్ టు రిమూవ్ ద క్లాసిక్ నావిగేషన్స్ ఇన్ ద న్యూయర్ వెర్షన్. సో, మీకు పవర్ ప్లాట్‌ఫార్మ్ యూజ్ చేసి, పవర్ యాప్స్ యూజ్ చేసి సొల్యూషన్స్ ఎలా క్రియేట్ చేయాలి, ఎంటిటీస్ ఎలా క్రియేట్ చేయాలి అనేది మనం డిస్కస్ చేశాము. మీకు ఫర్దర్ క్లాస్‌లో వస్తుంది. బట్ ఎవరైతే ఇనిషియల్ క్లాసెస్‌లో ఉన్నారో వాళ్ళు మీరేం చేయాలి? సో, మీకిది ఓపెన్ అవుద్ది జనరల్‌గా. సో, మీరెప్పుడైతే సొల్యూషన్స్ క్లిక్ చేస్తున్నారో మీకు పవర్ యాప్స్‌కి నావిగేట్ అవుద్ది. ఇక్కడ మీరు పవర్ యాప్స్‌లో సొల్యూషన్ ఎలా క్రియేట్ చేయాలి, ఎంటిటీస్ ఎలా క్రియేట్ చేయాలి, ఫీల్డ్స్ ఎలా క్రియేట్ చేయాలి, అది మనం డిస్కస్ చేసాం. మీకు ఫర్దర్ క్లాసెస్‌లో వస్తుంది. బట్ ఇనిషియల్ డేస్‌లో వాట్ యూ హావ్ టు డూ, if you want to use the classic whatever we have shown in the class, మీరు క్లాస్‌లో చూపించిన నావిగేషనే కావాలి అనుకుంటే, సో వాట్ యూ హ్యావ్ టు డూ, యూ లాగిన్ టు ద admin.powerplatform.microsoft.com. ఈ లింక్ యూజ్ చేసి మీ సిఆర్ఎం క్రెడెన్షియల్స్ యూజ్ చేసి లాగిన్ అవ్వండి. దెన్ క్లిక్ ఆన్ ద ఎన్విరాన్మెంట్స్ లెఫ్ట్ సైడ్. ఇక్కడ ట్రయల్ సబ్స్క్రిప్షన్ బేస్డ్ ఉంది కదా, ఇది సెలెక్ట్ చేసుకోండి. ఓకే. దెన్ క్లిక్ ఆన్ ద సెట్టింగ్స్. ఇక్కడ ప్రొడక్ట్ ఎక్స్పాండ్ చేయండి. ఇక్కడ ఫీచర్స్ అని ఒక ట్యాబ్ ఉంది, సెలెక్ట్ చేసుకోండి. ఓకే. సో యూ స్క్రోల్ డౌన్. ఇక్కడ మీకు ఎన్విరాన్మెంట్ సెట్టింగ్స్ బిహేవియర్ అని ఉంది కదా, అడ్వాన్స్ సెట్టింగ్ రీడైరెక్షన్ అనేది ఆన్లో ఉంది. ఈ జస్ట్ టర్న్ ఆఫ్ చేయండి. దెన్ స్క్రోల్ డౌన్ అండ్ సేవ్ ద చేంజెస్ అనేది సేవ్ చేయండి. దెన్ వెయిట్ ఫర్ కపుల్ ఆఫ్ సెకండ్స్ అండ్ కమ్ బ్యాక్ టు యువర్ సిఆర్ఎంకి వచ్చేయండి. సో మీరు యాప్ సెలెక్ట్ చేసుకోండి, కస్టమ్ యాప్. ఎస్. సో ఇప్పుడు రిఫ్రెష్ చేయండి, రిఫ్రెష్ చేయండి, లేదంటే బ్రౌజర్ క్లోజ్ చేసి మళ్ళీ ఓపెన్ చేయండి. మనం డైనమిక్ 365 కస్టమ్లో కదా మనం చేంజెస్ చేసేది. దెన్ క్లిక్ ఆన్ ద సెట్టింగ్స్, అడ్వాన్స్ సెట్టింగ్స్. ఇప్పుడు మనం క్లాస్లో ఏదైతే చూపించామో ఆ నావిగేషన్స్కి వస్తుందండి. సో యూ కెన్ వర్క్. సో క్లిక్ ఆన్ ద సెట్టింగ్స్. మన ఎంటిటీస్ ఎలా క్రియేట్ చేస్తాం జనరల్గా? సో ఫస్ట్ సొల్యూషన్ క్రియేట్ చేస్తాం. సొల్యూషన్ క్రియేట్ చేసి we open so I'm just opening the existing solution which is already created. Then click on the entities, then click on new. అలా మన ఎంటిటీ అనేది క్రియేట్ చేస్తాం. సో ఐ హోప్ this will helpful for you. Thank you guys.